ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. మీరు నా నామమున దేనిని అడుగుదురు, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యోహాను సువార్త 14:13. యేసు నామములో ప్రార్థించడం అంటే ఏంటి? యేసు నామములో ప్రార్థించడం అంటే ప్రార్థన చివర్లో యేసు నామాన్ని ఉచ్చరించడం మాత్రమే కాదు, యేసు ఆత్మతోనూ యేసు మనసుతోనూ ప్రార్థించడం, ఆయన వాగ్దానాలన్నిటినీ విశ్వసిస్తూ ప్రార్థించడం, ఆయన కృపపై ఆధారపడుతూ ప్రార్థించడం. ఇదే యేసు నామంలో ప్రార్థించడం అంటే. యేసు నామంలో ఈ ఉచ్చరణలో ఎలాంటి మార్మికత లేదు. మనం బైబిల్ గ్రంథంలోని ఆయా వచనాలను పరిశీలించినప్పుడు నా నామములో, ఆయన నామములో లాంటి మాటలు అనేక చోట్ల మనకు కనిపిస్తాయి. ఈ మాటను ఆధునిక పరిభాషలో అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. ఒక బ్యాంకులో నా డబ్బు డిపాజిట్ చేసినప్పుడు నేను వ్యక్తిగతంగా వెళ్ళి ఒక విత్డ్రాయల్ ఫామ్ కౌంటర్లో ఇస్తే బ్యాంకులో నాకున్న డబ్బులో నాకు కావలసినంత బ్యాంకు వాళ్ళు నాకు చెల్లిస్తారు. అలా కాకుండా నా పేరిట నా సంతకంతో ఒక చెక్కును నేను వేరెవరికైనా ఇచ్చినప్పుడు కూడా బ్యాంకు వాళ్ళు ఆ వ్యక్తికి డబ్బును చెల్లిస్తారు. అదేవిధంగా క్రీస్తు పేరిట నేను దేవుని వద్దకు వెళ్ళి నా మనవులు వినిపించినప్పుడు దేవుడు నా మనవులను అంగీకరిస్తాడు. కారణం, పరలోకంలో నాకు ఎలాంటి పలుకుబడి లేనప్పటికీ క్రీస్తుకు అమితమైన పలుకుబడి ఉంది కనుక. ఆయన అకౌంట్ నిండా డబ్బులే, ఆయన పుస్తకాల నిండా పరిష్కారాలే. కాబట్టి ఆయన పేరిట నా ప్రార్థనలు పరలోకం చేరినప్పుడు అవి తప్పక గౌరవించబడతాయి, పరిష్కారాలు పంపించబడతాయి. సాధ్యం కానట్టుగా కనిపించినప్పుడు కూడా వాగ్దానాన్ని సాధ్యం చేస్తాడు దేవుడు. ఎక్కువే చేస్తాడు. తాను చెప్పిన దానికన్నా, మనం ఆశించి ఊహించిన దానికన్నా చేస్తాడు. కొన్నిసార్లు రహస్యంగా, మరికొన్నిసార్లు బహిరంగంగా, కానీ అన్నిసార్లు నిశ్చయంగా. ఆయన తన మాటంతా మంచివాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.